వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో సరదాగా డాన్స్ కూడా చేద్దామా? మీరందరు చాలా క్యూట్గా ఉన్నారు, చాలా ముద్దొస్తున్నారు. అయితే పర్మిషన్ తీసుకుంటాను, మీరు స్టేజ్ మీదకి రావచ్చేమో. రావచ్చా అండి? రండి. అబ్బబ్బబ్బా, రెండు కళ్ళు అసలు సరిపోవట్లేదు. అసలు ఎంత అందంగా ముద్దుగా ఉన్నారు. గ్యాప్లో మ్యాప్ అంటారు దీన్నే. ఎవరు టైం వేస్ట్ చేయట్లేదు అసలు. సూపర్, చక్కగా ప్రాక్టీస్ చేసి మీ డాన్సులు అయిపోయాయి కదా. సో ఆ పని చాలా బాగా చేశారు కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి మీకు పర్మిషన్ వచ్చేసింది. ఓకే, సో మీ అందరి కోసం ఈ పాట. అండ్ హియర్ వి గో. అందరూ కనిపించాలి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ముందు, హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి. స్ప్రెడ్ అవ్వండి, పర్లేదు. స్టేజ్ బోల్డ్ అంత ఉంది. అంటాంటే
అస్సలు తగ్గేదేలే. ఓకే, కొంచెం వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలండి. వెనక్కి వెళితేనే నెక్స్ట్ పాట. మీరు వెనక్కి వెళితే నేను మళ్ళీ రమ్మని అడుగుతాను మిమ్మల్ని. హలో యా, కెమెరా వెనకున్న వాళ్ళ ముందేగానే వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడే మా ఫ్రెండ్ శ్రావణ భార్గవి, మా ఫ్రెండ్ ధనుంజయ్ కూడా వచ్చాడు. ధనుంజయ్ నాతో పాటు డ్యూయెట్ పాడడానికి వస్తాడా? సో ధనుంజయ్ని ఇంట్రడ్యూస్ నేను చేస్తాలే, వద్దులే నువ్వే చెయ్యి. ఒకటి ఫిక్స్ అవ్వమ్మా. ఇప్పుడు ఎవరు చేస్తే ఏముంది, కావాల్సింది ఇంట్రడక్షనేగా. అంతే అంటావా? అంటే నీ జాబ్ సాటిస్ఫాక్షన్ మళ్ళీ నేనేమైనా భంగపరిచిన అలా ఏం లేదు. అది నీ పాట నేను పాడినప్పుడు నా మాట నువ్వు మాట్లాడచ్చు గీత. మామూలుగా లేదు. నేను ఏమంటున్నా అంటే హరితేజ, వాళ్ళు కొంచెం వెనక్కి వెళితే నేను వాళ్ళని రండి అని పిలుస్తాను. అవును, సరే. ఇంకొకటి, కొంచెం క్రౌడ్ కూడా కాస్త పుష్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏది జరిగినా అది ఆనందంగానే జరగాలి, సాఫీగానే సాగాలి. సో జాగ్రత్తగా ఉండండి, తోసుకోవద్దు. ఇప్పుడు కెమెరాల ముందు దగ్గరికి రావడం, ఆ వైర్ల దగ్గరికి రావడం, ఎస్పెషల్లీ ఇక్కడ అదంతా సేఫ్ కాదు, పిల్లలు కూడా ఉన్నారు, చూసుకోండి. సో ఇప్పుడు పిలిచేద్దాం ధనంజయ్ని. ఎన్నో పాటలు పాడిన సింగర్, ఎన్నో మంచి హిట్స్ అన్ని కూడా మనకి అందించడం జరిగింది. ఇప్పుడు తన అద్భుతమైన పాటల్ని మనకి పాడి వినిపించడానికి ధనంజయ్ ఇక్కడికి రాబోతున్నాడు టు జాయిన్ గీత. గివ్ ఇట్ అప్ ఫర్ ధనంజయ్. సరిపోలేదు, ఇంతమంది ఉన్నారు, సౌండ్ అంతేనా? ధనంజయ్ వేసుకొచ్చిన కాస్ట్యూమ్ నాకు ఎంత నచ్చిందో. ఈ మధ్య అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిల బట్టలు ఎంత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయో. అవును కదా, చాలా బాగుంది ధనంజయ్. హార్డీ వెల్కమ్. ఇదిగోండి, స్టేజ్ ఇస్ ఆల్ యూర్స్. అందరికీ నమస్కారం అండి, బాగున్నారా? చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం. సింగర్ ధనుంజయ్ గారు, ప్రముఖ బ్రహ్మ, ఒక మంచి కాజ్తో శ్వాస మీద ధ్యాస పెట్టండి, మెడిటేషన్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, శాకాహారాన్ని తినండి అనే మోటోతో ఎన్నో సంవత్సరాలుగా మన జీకే గారు, సింగర్ ధనుంజయ్ గారు, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో నేను కూడా ఒక పాట ఆడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ యూ స్టార్ట్, ఒక చిన్న ఏవి మీ మీద రెడీ చేయడం జరిగింది, అది చూసాక వీల్ స్టార్ట్. ఇందాకే గీతా మాధురిది అసలు మామూలుగా లేదు, ఏవీలు చేసే వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఏవి ప్లీజ్. సింగర్ ధనుంజయ్ గారు, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, యువతను ఉర్రూతలూగించే మధురమైన కంఠస్వరంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. శ్రీకాకుళంలో పుట్టి తన సంగీత అభ్యాసాన్ని విజయనగరం సంగీత కళాశాలలో ప్రారంభించారు. ధనుంజయ్ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో తన శాస్త్రీయ సంగీతంలో PhD పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నారు. ధనుంజయ్ గారు సినిమాలలో 500కు పైగా పాటలు పాడారు. ఈటీవీ స్వరాభిషేకం, స్టార్మా, జీ తెలుగు కార్యక్రమాలలో పాడి సంగీత ప్రియులను మెప్పించారు. 18 దేశాలలో సంగీత కార్యక్రమాలలో పాల్గొని పాటలు పాడారు. ధనుంజయ్ గారు పాడిన గోపాల సినిమాలో పాటకి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా గామా అవార్డు లభించింది. ఇంకా సైమా వారి ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు. సూపర్ సింగర్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ధనుంజయ్ గారి పాడిన కొన్ని పాటలు తిరు సినిమాలో నామది పూవది వాడిపోతున్నది, భీష్మలో వాట్ ఏ బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే హూటే, సోగ్గాడే చిన్ని నాయనలో డిక్కడెక్కడుండు,
రఘువరన్ బీటెక్లో పోవే ఏకాంతమా, టెంపర్లో ఇలాగే రెచ్చిపోదాం, సరైనడులో యు ఆర్ మై ఎమ్మెల్యే, కాటమరాయుడు, జివ్వు జివ్వు తనకి ఎంతో పేరు తెచ్చిన పాటలు. రాజులైనా పంటులైనా సుఖా కోసం నాయన జివో జివో ఆగునా, జివో జివో ఆగునా, ఎవడైనా యాడవున్నా సీకటైతే నాయన జివో జివో ఆగునా, జివో జివో ఆగునా, కల్లైనా సారైనా జివో జివో ఆగునా, అరే ఇంగ్లీషు మందైనా జివో జివో ఆగునా, అరే కల్తీ సరుకే అయినా జివో జివో ఆగునా. గోపాల సినిమాలో భజే భాజే పాటతో అందరినీ ఉర్రు తొలగించిన మన డాక్టర్ మరియు సింగర్ ధనుంజయ్ గారికి ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవాల వేదికకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా అద్భుతంగా చేశారు. ఇది చెప్పానా మీరు అలా ఫీల్ అవుతారని, కాబట్టి అందుకే ఆపి మరి మేము ఏవి వేయించాము. సో మీరు అద్భుతంగా మాకు అంత అందమైన పాటలు అందిస్తుంటే మేము ఈ మాత్రం మీకు ఒక చిన్న గెస్చర్ ఇవ్వలేమా? థ్యాంక్ యూ. సో వీ కాంట్ వెయిట్ టు లిసన్ ఫ్రమ్ యూ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. థ్యాంక్ యూ హరితేజ. సో లెట్స్ స్టార్ట్. చెక్ లేదు సార్, చెక్కింగ్ అవుతుంది అందుకని.
థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి అద్భుతమైన ఎంతోమంది వచ్చిన ఒక ఆరా ఎలా అయితే అలా స్ప్రెడ్ అయిపోతుందో, ఈయన ఎక్కడుంటే అక్కడ ఆనందం కూడా అలా తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మనల్నందరినీ కలవడానికి విచ్చేసిన మల్టీ టాలెంటెడ్ అనాలా లేకపోతే ఏమనాలి, ఎలా సంబోధించాలో కూడా తెలియదు, మనందరి ఫేవరెట్ యాక్టర్ సాయి కుమార్ గారు విచ్చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సాదర స్వాగతం తెలుపుదాము. తెలపడానికి ఆయన కోసం ఒక చిన్న ఏవి తయారు చేయడం జరిగింది. వారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ముందుగా ఏవిని ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏవి ప్లీజ్. సాయి కుమార్ గారు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఈ డైలాగ్ వినగానే వెంటనే గుర్తొచ్చే నటుడు మన సాయి కుమార్ గారు. తెలుగు సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ మన సాయి కుమార్ గారు. ఆయనకు తెలుగు భాషపై అసాధారణమైన పట్టు ఉంది. డైలాగ్ చెప్పడంలో అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలకు తన గళాన్ని సేవాభావంతో అందించారు. సాయి కుమార్ గారు పుట్టింది మన విజయనగరంలోనే. చదువు ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో విజయనగరం నుండి చెన్నైకి వెళ్ళి నటుడిగా మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తరువాత తెలుగు సినిమాలలో నటించారు. సాయి కుమార్ గారు సినీ ప్రస్థానం డబ్బింగ్ ఆర్టిస్ట్గానే మొదలైంది. చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన తొలి చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన సంసారం అనే సినిమా. సాయి కుమార్ గారు చేసిన తొలి చిత్రం దేవుడు చేసిన పెళ్లి. సాయి కుమార్ గారు నటించిన పోలీస్ స్టోరీ సంచలన విజయం సాధించింది. సాయి కుమార్ గారి డబ్బింగ్ వలన ఎంతోమంది హీరోలుగా స్థిరపడ్డారు. ముఖ్యంగా హీరో రాజశేఖర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది సాయి కుమార్ గారి డబ్బింగే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్నారు మన సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారి తనయుడు హీరో ఆది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా మంచి మంచి పాత్రలతో తండ్రికి తగ్గ తనయుడిగా అలరిస్తున్నారు. సాయి కుమార్ గారి కుటుంబం సభ్యులంతా కూడా చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. తండ్రి పీజే శర్మ గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారులతో చాలా సినిమాల్లో నటించారు. సోదరులు రవిశంకర్ మరియు అయ్యప్ప గారు, వీరు ఇరువురు కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు మరియు ఎంతో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టులు. సాయి కుమార్ గారు తెలుగు మరియు కన్నడ భాషలో చేసిన కృషికి 3 స్టేట్ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, 2 నంది అవార్డులు మరియు 2 సైమా అవార్డులు అందుకున్నారు.
గాలివాన అనే వెబ్ సిరీస్లో నటించారు. సాయి కుమార్ గారు నటించిన చిత్రాలు ఎన్నో మరెన్నో. వాటిలో దేవుడు చేసిన పెళ్లి, స్నేహం, ఛాలెంజ్, అగ్నిపర్వతం, అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, ఆయుధం, కలికాలం, అంతఃపురం ఇలా అనేక సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జనతా గ్యారేజ్, సరైనోడు, రాజా ది గ్రేట్, శ్రీమంతుడు లాంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈటీవీలో ప్రసారమైన వావ్ మరియు మనం అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందుకే ప్రజల గుండెల్లో వావ్ గ్రేట్ సాయి కుమార్గా ముద్రించబడ్డారు. కట్ చేస్తే ఈరోజు మన ఆనందు బ్రహ్మ 10వ వార్షికోత్సవాలకు విచ్చేసి తన మార్క్ డైలాగులతో మనందరినీ ఆప్యాయంగా పలకరించడానికి తన స్వస్థలం విజయనగరం విచ్చేసిన మన అందరి అభిమాన నటుడు శ్రీ సాయి కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎస్, హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్ టు సాయి కుమార్ గారు. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు విచ్చేయడం. కొద్దిసేపట్లో సాయి కుమార్ గారి సన్మాన కార్యక్రమం ఉండబోతోంది. దానికన్నా ముందు ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరినీ వేదికను అలంకరించవలసిందిగా వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక చిన్న మెడిటేషన్ కార్యక్రమం ఉంటుంది. సో ఇక్కడికి గీత, ధనంజయ్, శ్రావణ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కుర్చీలలో కూర్చుంటే ఒక 2 నిమిషాల పాటు ఒక చిన్న మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పారావు గారిని అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. హలో, ఇంతవరకు అద్భుతంగా మనం సంగీతాన్ని ఆనందించాం. మరి కొద్దిసేపు ధ్యానంతో ఆత్మానందాన్ని పొందాం. నేను ఒక డాక్టర్గా చెప్పడం కాదు, మరి ఒక 2 కళాకారుల నుంచి వారి నుంచి మనం ఒక్క నిమిషం విందామండి. ప్రియమిత్రులందరికీ నమస్కారం. అనుకున్న అతిథులందరూ వచ్చారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మలగన్నమ్మ జగజ్జనని శాంభవి పైడితల్లమ్మ వారి పండుగ మహోత్సవాల్లోని ఈ పండుగ జరగడం, మీరందరూ ఎక్కువ సంఖ్యలో విచ్చేసినందుకు ఈ కార్యక్రమానికి ఒక సార్థకత ఏర్పడింది కాబట్టి ధన్యవాదాలు. ఈ చిన్నారులు అందరూ కూర్చున్నారు కాబట్టి అసలు ఈ 3 రోజులు బట్టి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, దీని సారాంశం ఏంటన్నది గత 2 రోజులుగా తెలియజేశారు డాక్టర్ జీకే గారు. ఇప్పుడు మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మనం కొద్దిసేపటి మాత్రం ధ్యానంలోకి వెళ్దాం. ఆ తర్వాత అఖండమైనటువంటి శక్తియుక్తులతో అందరి యొక్క భక్తుల మాటలు ఉంటాయి కాబట్టి దయచేసి ఆ సౌండ్ వారిని ఇబ్బంది పడకుండా దయచేసి కొద్దిగా దూరంగా ఉండండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎస్ సార్. మరి వినోదిని గారు, మీ మెసేజ్ 2 minutes. అమ్మా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అందరూ? ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క ఆనంద బ్రహ్మవారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే కేవలం ధ్యానంలోకి నడవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే వచ్చారు. సో ధ్యానంలోకి నడిస్తే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి. ముందుగా అందరికీ కావాల్సింది మనశ్శాంతి, ప్రశాంతత, ఆరోగ్యం. ఆ 3 కూడా డాక్టర్లు కూడా ఇవ్వలేరు, కానీ ధ్యానం వల్ల మనకు సాధ్యమవుతుంది. సో నేనైతే నా లైఫ్లో ఎంతో బ్యూటిఫుల్ మూమెంట్స్ని గ్యాదర్ చేసుకున్నాను ధ్యానం చేసి. సో అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక 5 నిమిషాలు బ్యూటిఫుల్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం అందరం కూడా. మరి ధనుంజయ్ గారి నోటి వెంట ఒక మాట. ఆనందో బ్రహ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు మనందరికి కూడా, మెడిటేషన్ చేయడం ద్వారా ఎన్ని లాభాలు కలుగుతాయని. సో నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి నేను చాలాసార్లు మెడిటేషన్ చేస్తూ ఉండేవాడినండి. మెడిటేషన్ చేసిన తర్వాత మన ఈ బిజీ లైఫ్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి మన వర్క్స్లో బిజీగా ఉన్న టైంలో మనం కొద్దిసేపు ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే కనుక మన బాడీ అంతా ఒక రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం తినే ఫుడ్ కూడా మన ఆలోచన విధానం మార్చేలా ఉంటుంది. సో వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. మనం మంచిగా ఏ విషయానైనా మంచి డెసిషన్ తీసుకోగలుగుతాం. సో అందుకోసం వెజిటేరియన్ అండ్ మెడిటేషన్ చేయడం ద్వారా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా చేసి మంచి ఫలితాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి ఆ ధ్యానం చేసే విధానం ఆడియో విజువల్ చూద్దాం. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కళ్ళు 2 మూసుకొని
శ్వాస మీద ధ్యాస. చక్కని ఆడియో విజువల్లో ఇప్పుడు దాని వివరణ ఉంటుంది. సుఖాసనంలో హాయిగా కూర్చుని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని, ఏ గురు రూపాన్ని ఊహించుకోరాదు, ఏ దైవ నామస్మరణ చేయరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికెప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉంటే క్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనసు నిర్విషయం పరిశూన్యమైపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే అనేక శారీరక నాడీమండల ఆత్మ అనుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఈ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి ఎవరి వయస్సు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. ప్లీజ్ వాచ్ VMC తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక్క 5 మినిట్స్ మరి వేదిక మీద ఎంతో అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. ఈరోజు ఇంత కష్టపడి కార్యక్రమాన్ని పెట్టాము అంటే అందులో చాలామంది ఈ ధ్యానం గురించి, మెడిటేషన్ ఒక ధ్యాసగా చేయబట్టే ఇంత అద్భుతంగా వాళ్ళ సంగీతాన్ని మనం విని ఆనందించగలుగుతున్నాం. చక్కని ఫ్లూట్ మ్యూజిక్లో ఒక 2 మినిట్స్ మనందరం మెడిటేషన్ చేద్దాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, పాదాలు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస. శ్రీ పైడి తల్లి అమ్మవారి యొక్క విశేషమైన ఆదరణ, చల్లని చూపు, మరి ఆ సిరిమానుని మన ఇంటికి ధ్యానంతో తీసుకొని వద్దాం. శ్వాస మీద ధ్యాస. కుర్చీలో కూర్చుని వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని పీల్చే గాలి మరియు వదిలే గాలిని గమనించాలి. నిలబడే వాళ్ళు నిలబడే అలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. శ్వాసానుసంధానం. చక్కని ఫ్లూట్ మ్యూజిక్ వినబడుతుంది. ఆ సంగీతంలో మన శ్వాసను గమనిస్తూ మరి ఈ ప్రాంగణానికి ఇంకా ఎన్నో అద్భుత కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి మనం శక్తిని ఇద్దాం. నిలబడే వాళ్ళు నిలబడే అలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఎవరు వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఆఖరి 3 నిమిషాలు ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేయాలి. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఆఖరి 2 నిమిషాలు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. పైసా ఖర్చు లేని సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఎలాంటి ఒత్తిడులున్నా అవి దూరమై అద్భుతంగా ఆరోగ్యాన్ని పొందే ఈ గొప్ప ధ్యానం అనే విత్తనాన్ని మీకు పైడితల్లి అమ్మవారి సన్నిధిలో సిరిమాను ఉత్సవ రోజుల్లో అందించడానికే ఈ అద్భుత కార్యక్రమాన్ని విజయనగరం పిరమిడ్ సొసైటీ మాస్టర్లతో తలపెట్టడం జరిగింది. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 30 సెకండ్లు, 20 సెకండ్లు, 10 సెకండ్లు, 5 సెకండ్స్. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం.
ధ్యానం పూర్తయిన తర్వాత 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుని 5, 4, 3, 2, 1, 0. ఈ ధ్యానం ఏ మతానికి, కులానికి, వర్గానికి సంబంధించింది కాదు. శ్వాస ఉన్న వాళ్ళు ఎవరైనా శ్వాస ఉన్నంత వరకు అద్భుతంగా ఈ ధ్యానం చేయొచ్చు. మరి ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి సీనియర్ మోస్ట్ నటుడు సాయి కుమార్ గారి యొక్క నోటి వెంబడి 1-2 నిమిషాలు సార్ని ఆయన అనుభవం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ సార్. గురుభ్యో నమః. మనకి రేపు సిరిమాన ఉత్సవం. ఆ పైడితల్లమ్మ ఆశీర్వాదం కోసం మనందరం ఇక్కడ చేరుకున్నాం విజయనగరానికి, మన విజయనగరానికి. ఈ ధ్యానంలో నేను సిరిమాన్నే చూశాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాన్నగారు మన విజయనగరమే. సో నాన్నతో మొదలైన మా ప్రస్థానానికి, మా ఆది వరకు స్వరం మా నాన్నగారిదైతే, సంస్కారం మా అమ్మగారిదైతే, అనుగ్రహం పైడితల్లమ్మ ముక్కోడి దేవతలదైతే, అభిమానం మీ అందరిది. సో చాలా ఆనందంగా ఉంది. అంటే ఆనందో బ్రహ్మ గురించి వినడం కానీ, ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంత సెలబ్రేషన్ టైంలో 5 minutes మీరు ఎక్కడో ఒకరో ఇద్దరో ఆ అల్లరి ఉండాలండి. ఆ అల్లరితో పాటు మీరు అందరూ కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళడం నిజంగా చాలా ఆనందం వేసింది. సో ఆ క్రెడిట్ అంతా ఆనందో బ్రహ్మకే చేరుతుంది. సో అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ డైలాగులు చాలా ఉన్నాయి, చెప్తాను, ఇంకా టైం ఉంది. 100 తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా. అగ్ని డైలాగ్ తర్వాత ఉన్నాయి. ఇప్పుడు ధ్యానం మూడ్లో ఉన్నాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో సర్వే జన సుఖినో భవంతు. ఆ పైడితల్లమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఒక పెద్ద స్థాయి నుంచి, ఒక సెలబ్రిటీ స్థాయి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకున్నప్పుడు మన జీవితాన్ని కూడా మనం ఆనందంగా మార్చుకోవచ్చు. మరి గీతా మాధురి గారిని వారి సందేశం ఒక 2 minutes. యా, అందరికీ మరోసారి నమస్కారం. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి విషయం కూడా ఆల్రెడీ మన వాళ్ళు 10 ఏళ్ల ముందే చెప్పేస్తున్నారు. తర్వాత వేరే కంట్రీస్ వాళ్ళందరూ దాన్ని కొత్తగా కనిపెట్టినట్టు మనం ఆల్రెడీ ఒక అద్భుతంగా ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకి చెప్తున్నారు. సో మన వాళ్ళు చెప్పినప్పుడు కూడా దానికి ఒక ప్రయత్నం ఇచ్చి చూడడంలో తప్పు లేదు, ట్రై చేసి చూడడంలో తప్పు లేదు. ఇప్పుడు నాన్ వెజ్ ఎలా అయితే తినాలి కానీ లిమిటెడ్గా తినాలి అంటారు, వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోండి, కన్జ్యూమ్ చేయండి అని ఒక మంచి ఉద్దేశాన్ని ఎలా అయితే జనంలోకి వాళ్ళు ఇన్కల్కేట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే ధ్యానం ఇంత కయోటిక్ లైఫ్లో, ఇంత బిజీ లైఫ్లో, ఇంత సౌండ్ ఉన్న లైఫ్లో ఎక్కడున్నా కూడా మనలో మన బాడీతో, మన సోల్తో మనకి కనెక్షన్ ఉండాలి అంటే దానికి మెడిటేషన్ 100% తోడ్పడుతుంది. అండ్ తప్పకుండా మీరందరూ కూడా ధ్యానం చేయండి, తప్పు లేదు. దానివల్ల ధ్యానం చేస్తే దానివల్ల మనం బెనిఫిట్సే పొందుతాం కానీ ఏది కోల్పోము. సో తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ధ్యానం చేయండి. ఎందుకంటే గోయింగ్ ఫర్దర్ అంత మనకి కంప్యూటరైజ్డ్ లైఫ్ స్టైల్, చాలా అలాంటి లైఫ్ స్టైల్ చూడబోతున్నాము. ఆ లైఫ్ స్టైల్లో ఒక మనతో మనకంటూ ఒక కనెక్ట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ధ్యానం చేయండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మెడిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అందంగా, చాలా చక్కగా మాట్లాడింది గీత. థ్యాంక్ యూ గీత. అండ్ ఒక చిన్న కరెక్షన్,
చెయ్యమన్నారు, చెయ్యాలని నాకు అనిపించిందిలే. తక్కువగా కన్జ్యూమ్ చేయడం కాదు, పూర్తిగా తినడం మానేస్తే సుఖం అని నేను అనుకుంటాను. అసలు సమస్య ఉండదు, అది నా ఫీలింగ్. అయితే ఇలాంటి ఒక అద్భుతమైన పరిస్థితిలో ఎలాగో అందరూ పెద్దలు వేదిక మీద ఉన్నారు కాబట్టి మన సాయి కుమార్ గారికి మంచి సన్మాన కార్యక్రమం ఉంది. అందరూ కలిసి కట్టుగా దగ్గరుండి సన్మానించుకుందాం. ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను రచయిత, ప్రయోక్త, నటుడు, సభా వ్యాఖ్యాత, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనౌన్సర్, తిరుమల బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత, భారతీభూషణ వ్యాఖ్యాన కళా విశారద, సువర్ణమణి బంధన స్వీకర్త, నంది పురస్కార గ్రహీత, స్వర్ణ కంకణ స్వీకర్త, శ్రీపతి పద వాచస్పతి రాంభట్ల నృసింహ శర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పట్లతో వీరిని వేదిక మీదకి ఆహ్వానించి సన్మాన కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తుందా కోరుకుంటున్నాము. ముందున్న వాళ్ళంతా లేయండి నాన్న, ముందు రోలో ఉన్నవాళ్ళు. నేను ఒక వెజిటేరియన్నే, సో నేను పూర్తిగానే వెజిటేరియన్ సార్ యాక్చువల్గా. కానీ అలా డైరెక్ట్గా అంటే మెల్లిగా నా సైడ్ నుంచి ఎప్పుడైనా మెల్లిగా ఇన్కల్కేట్ చేస్తూ ఉంటాను అన్నమాట. డైరెక్ట్గా మొత్తం మానేయండి అంటే ఎవరు చేయరు, అప్పుడప్పుడు అంటే మెల్లిగా చేస్తారని నా సైడ్ నుంచి అలా చెప్పానే తప్ప నేను ఒక వెజిటేరియన్నే, నేను ఒక వెజిటేరియన్ని సపోర్ట్ చేసే అమ్మాయినే. ఒక డాక్టర్గా నా దగ్గరికి ఎన్నో అనారోగ్యాలతో వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం నాన్ వెజిటేరియనే. అందువల్ల వాళ్ళకి దెబ్బ కొట్టినా సరే తగ్గించడం నా డ్యూటీ, సున్నితంగా చెప్పడం మీ డ్యూటీ, సెలబ్రిటీగా దెబ్బ కొట్టి చెప్పడం డాక్టర్గా నా డ్యూటీ. అందుకనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. సారీ ఫర్ ద కరెక్షన్. థ్యాంక్ యూ సార్. మీ సేవ, మీ ఆలోచన, మీ దృక్పథం మా అందరి మీద ఉండాలి, మీరు అలాగే చెప్పాలి. అండ్ నేను కూడా మీరు చెప్పేదాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నేను చేసిన దానికి నేను ఇచ్చుకుంటున్న ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. రామారావు గారు విజయనగరం పిరమిడ్ సొసైటీ వేదిక మీదకి రావాలి, సార్ని సన్మానించుకునే క్షణం. సరే సార్, మీ ఇష్టం సార్. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఎలా చెప్తారు? దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. ఏది చేసినా మేము పద్ధతిగా, ప్రేమగా, ఆ తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండాలి. కాబట్టి ఇదే సందర్భంలో ఒక అందమైన వీణో వైలినో పెడితే ఇంకొంచెం అట్మాస్ఫియర్ వస్తుంది మాకు. సినిమా వాళ్ళం కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా నడవదు ఏ సీన్ అయినా. సభకు నమస్కారం. ఆనందో బ్రహ్మ అభినయ స్వర్ణ సౌధ స్థాయి ఆనందో బ్రహ్మ శ్రీ పూడిపెద్ది సాయి కుమార్. శ్రీరస్తు, చిరాయురస్తు, చిదానందమస్తు. ఆనందో బ్రహ్మ అంటుంది తైత్తరీయోపనిషత్ వాక్యం. అభినయ బ్రహ్మానందమయానికి ఆంగిక వాచక వ్యాఖ్యానం శ్రీ పూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్ ప్రస్థానం. అసలు పేరేమో అంత పొడవు. సాయి కుమారుగా కీర్తి ప్రతిష్టలకు విశాల గగనమే నెలవు. తల్లి కృష్ణజ్యోతి గారి క్రమశిక్షణాయుతమైన పెంపకం, తండ్రి పీజే శర్మ గారి స్వరసత్వ వారసత్వపు పంపకం, ఉన్నత విద్యాధికునిగా ఉత్తమ గాత్ర నట సాధకునిగా తీర్చిదిద్దితే బాల్యంలోనే మయసభతో బాపురే అనిపించి బాపు రేఖల చిత్ర చయనికలో స్నేహంగా మురిపించి రాజశేఖర్ సుమన్ల హీరో దాత్తతకు ధీరోజిత గాత్ర దత్తతతో థియేటర్ల వైబ్రేషన్ల క్రియేటర్గా సెలబ్రేషన్లు చేయించుకున్న కావల్ గీతం, వెట్టి మడిచికట్టి లాంటి తమిళ చిత్రస్థాయి, పోలీస్ స్టోరీ, అగ్ని వంటి కన్నడ చలన సంచలనాల విజయప్రదాయి, ఆస్కార్కు పంపిన రంగితరంగతో నటనలో పైచేయి మన సాయి. ఛాలెంజ్, కలికాలం, శ్రీకారం, శ్లోకం, ఎస్ఆర్ కళ్యాణ మండపం పాత్ర ఏదైతేనేం ఔచిత్య పోషణ తన ప్రత్యేకత. నాయక ప్రతినాయక సహాయ భూమికలలో తనదైన శైలీ నిగూఢత
కన్నడ చిత్రకళా సేవకు 3 రాష్ట్ర ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది బహుమతులు, సీమ దాటి వెళ్ళి పొందిన సైమా ఐఫా సత్కారాలు, ప్రముఖ టీవీ ఛానళ్ల వ్యాఖ్యానాల ఆస్కారాలు, ఇలా ఎన్నెన్నో సాయి కుమార్ కళ వరించినవి, వరిస్తున్నవి, ఆయనను అందుకోవాలని కలవరిస్తున్నవి సన్మానాల మేనాలు. సంగీత సాహిత్య అభినయాది ప్రక్రియల కాడాచి విజయనగరం. ఆ నేలసారం పుణికిపుచ్చుకున్నదే శ్రీ సాయి కుమార్ అంతరంగం. తోబుట్టువులంతా ఈ కళా సౌందర్య లహరికలే. అది ఆదిగా, అదే పునాదిపై శోభిల్లుతున్న భవన సుధావాహికలే. అందుకే డైలాగ్ కింగ్, యాక్షన్ కింగ్ సాయి కుమార్ అంటే స్వరస్తులు కంఠీరవం, గంభీర గాత్రధ్యాస, అభినయ ధ్యానం, అహర్నిశల ఆనందో బ్రహ్మత్వ సాధనం. నేటి పురస్కారానికి స్వర్ణ సోపానం. ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవాలు విజయనగరం. ఆనందో బ్రహ్మ మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ వారి సమర్పణ. రచన భారతీభూషణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభివాదాలు. శ్వాస మీద ధ్యాస, జీవితానికి అది ఆశ. దీన్ని విడవద్దు ఏ కొస అని ప్రతిబోధించి ఈనాడు ఇంతమంది అద్భుతమైనటువంటి వైద్య శిఖామణులకు కూడా అందనటువంటి రోగ నిరోధక శక్తిని, బ్లాంకెట్స్ కప్పుకోవలసిన ఈ చలిలో టాబ్లెట్స్ వాడుకుంటే చాలని చెప్తున్నటువంటి డాక్టర్కి, అసమానమైన ఈ యాక్టర్కి, ఈయన నటనకి మాస్టారు, ఈనాడు వెన్నెలా జాబిని ఎవరు మాస్టారు అని వేణువుల పొందుతున్నటువంటి ఈ అశేష ప్రజానికం ఒక్కసారి కరతాళ ధ్వానాలతో మన జేజేలు. ఎందుకంటే ప్రతి మాటలో ఉచ్చారణకు స్పష్టత, కంఠీరవం, కంఠారావం సాయి కుమార్. అయితే ఈనాడు ఈ వేదికని మాటలతో సుసంపన్నం చేస్తున్నటువంటి హరితేజ గారు. ఈవిడ హరితేజ, తెలుగుకి హెరిటేజా అన్నట్టుగా శోభిల్లుతున్న వారికి, అలాగే పాటల మిఠాయిని పంచిపెడుతున్నటువంటి గీతామాధురి గారికి, ధనుంజయ్ గారికి, స్వాతి సోమనాథ్ గారి నృత్యం, ఇవన్నీ కూడా ఈనాడు సన్మాన ద్రవ్యాలుగా సాయి కుమార్ గారిని అభిషేకిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి, బ్రహ్మత్వాన్ని ఇస్తున్నాయి. వెరసి ఆనందో బ్రహ్మగా ఈ ఫలకాన్ని నిర్వాహకుల చేతుల మీదుగా తీసుకోవలసిందిగా కోరుతూ, మరొక్కసారి మన కరతాళ ధ్వానాలతో, పైడితల్లమ్మ వారి ఆశీస్సులతో సాయి కుమార్, సాయి కుమార్, సాయి కుమార్. విజయభాస్కర్ రెడ్డి గారు అద్భుతంగా కట్టాల్లో మనం నిర్మించుకున్న ఒక గొప్ప పిరమిడ్ కేంద్రానికి సారు ఆహ్వానం పలుకుతారు. ఒక నిమిషం, తదుపరి మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. సాంగ్స్లో హైదరాబాదుకు ఎయిర్పోర్టుకు 24 కిలోమీటర్ల దూరంలో 75 ఎకరాల స్థలంలో ప్రపంచంలో అతిపెద్దమైన ధ్యాన మందిరం మహేశ్వర మహామెగా పిరమిడ్ వెలిసింది. ఆ యొక్క క్షేత్రంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఆ పత్రిజీ ధ్యాన మహాయాగానికి, ఈ ప్రపంచ శాంతికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానించడానికి నేను విజయనగరం రావడం జరిగింది. మీరందరూ తప్పగా పాల్గొనవలసిందిగా హైదరాబాదు ట్రస్ట్ తరఫున ఇదే ఆహ్వానము. థ్యాంక్ యూ మాస్టర్స్. సిరిమానోత్సవం వేళ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా ధ్యానం గురించి, జ్ఞానం గురించి విశేషంగా పిఎంసి ఛానల్లో మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్, తెలుగు పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, అందులోకి వెళ్తే ధ్యానం గురించి, జ్ఞానం గురించి విశేషంగా ఉంటుందండి. అలాగే ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో కూడా అన్ని వివరాలు లభిస్తాయి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే బుద్ధా CEO మీ కళలను పండించుకోవడం కోసం
యువతకి అలాగే వ్యాపారస్తులకి అద్భుతమైన అవకాశాలు బుద్ధా CEO యూట్యూబ్ ఛానల్, అవన్నీ మీరు వీక్షించాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ. తప్పక చేసుకుంటారు. అండ్ అద్భుతమైన కార్యక్రమాలు అన్నీ కూడా జరిగిపోయాయి. ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాము. ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మీకు అందించాలి అని మా తాపత్రయం. సో రిక్వెస్టింగ్ గీతా మాధురి అండ్ ధనుంజయ్ వన్స్ అగైన్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మంచి పాటల్ని మీకు పాడి వినిపించబోతున్నారు. అండ్ కాసేపట్లో శ్రావణ భార్గవి కూడా మనల్ని జాయిన్ అయ్యి తను కూడా మన కోసం అందమైన పాటలు పాడబోతోంది. అరే ఖచ్చితంగా. మీ పేరు? మిమిక్రీ ఆనంద్ గారు ఇప్పుడు ఒక అద్భుతమైన డైలాగు సాయి కుమార్ గారికి డబ్బింగ్ చెప్తారు. ఇది విచిత్రం. ఇది చూడ్డానికి కొంచెం విచిత్రంగా కనబడే అందమైన విషయం. ఇదిగోండి. హలో. ఓకే, సో మనం ఎవరినైనా చూస్తూ ఎదిగామంటే, నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సార్ డైలాగ్స్ ప్లే అవుతుంటే మా నాన్న చెప్తూ ఉండేవాడు. అక్కడి నుంచే నా ప్రస్తావన అనేది మొదలైంది. సో మీ ముందు మాట్లాడడానికి కొద్దిగా నాకు ధైర్యం సరిపోయినప్పటికీ సరే అలా కాదు సార్, మీరు పక్కనే ఉండాలి, అదే నా ధైర్యం. సార్ వాయిస్ తీసుకుంటే షోలో మాట్లాడుతుంటారు, వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో, ఇలా మాట్లాడే ఓల్డ్ డైలాగ్ తీసుకుంటే పాత సినిమాలో ఒక్కసారి ఆ పురాణాల దాటొచ్చు చూడు, అవసరాల కోసం దాళ్ళు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మలలో శాసించే శక్తి ఒక్కటే ఆశ ముసురునప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలుములో కవుతులా కరిగిపోతాయి. సో ఇలా సరదాగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి జీకే సార్కి, అదేవిధంగా ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి థ్యాంక్ యూ సార్. సూపర్, అద్భుతం. ఇది కాదా నిజమైన సక్సెస్ అంటే? ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మేము అందరం కూడా తప్పక వచ్చి మాకు తోచినంత దీనిలో పాల్గొని మంచి విషయాలు మీకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ధన్యవాదాలు. ఆలస్యం చేయకుండా ధనంజయ్కి వేదికని అప్పగించేస్తున్నాము. మానిటర్స్లో వాల్యూమ్ ఇవ్వరా? సౌండ్ కొంచెం ఓకే అండి. సరదాగా ఇక్కడ యూత్ ఎంతమంది ఉన్నారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. యూత్ కోసం మంచి మంచి పాటలు పాడతాయి ఇప్పుడు. విజయనగరం అంటేనే కళ్ళకి పుట్టినిల్లు. ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు, అందులో నేను ఒకడిని. సో ఇక్కడ ఎంతమంది చాలా మ్యూజిక్ తెలిసిన వాళ్ళు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చాలామంది సింగర్స్ అందరూ ఉన్నారు. ఒక్కసారి మనం మీరు ఎలా పాడతారో నేను వినాలనుకుంటున్నాను. ఓకేనా? పాడతారా? నేను పాడితే రిపీట్ చేస్తారా? నిరగరేగా అందరు ఒకసారి.
మ్యూజిషియన్స్, మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీ అందరి ముందు పాడడం చాలా హ్యాపీగా ఉంది. సరైనోడు మూవీలో ఒక పాట పాడానండి, ఎమ్మెల్యే అనే సాంగ్. ఆ పాట మిమ్మల్ని చూస్తుంటే పాడాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీ అందరూ ఏంజల్స్ లా కనిపిస్తున్నారు. ఓ ఏ ఓసిని ఓర సూపు గుచ్చినావే, ఓరగాన్ని జిందగీని మార్చినావే, ఓరబండ పోరులోకి తోసినావే. ఓ ఏ గండిమై సమ్మలాగా దొరికినావే, ఆనందో బ్రహ్మలోన దోసినావే. సంపేతే సంపేయే చలితారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఎవ్రీబడీ ఆరాధ్య no
రీసెంట్గా నేను ఒక పాట పాడానండి, చాలా సూపర్ హిట్ అయింది ఆ పాట. తిరు మూవీలో నామది అనే సాంగ్. మీరు ఎంతమందికి వచ్చి సాంగ్? ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. మీరు నాతో కలిసి పాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పాడతారా మరి? నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా దిగులైపోను, పైకి బాధల కనబడలే మనసు పగిలిన మనిషి. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యిడి చిత్రహింసే అయినది. అందరూ మధ్యలో అలాగే సూపర్ బాయ్స్. నిజమే నాదెలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలే గాయం. నీకలేరులే నాలో చీకట, మాటే తగిరారులే మౌనాలు దాటగా. అందరూ ఒకసారి అంటే 1 2 3 4. బో మంచి మ్యూజిక్ బాగా నేర్చుకుంటున్నారు అయితే అందరూ. 1 2 3 4. తప్పంతా నాదే పిల్ల, నీ ప్రేమకొచ్చే జల్లా, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను దేవుడా దిగులైపోను, పైకి కనబడలే మనసు పగిలిన మనిషి. Everybody! నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యిడి చిత్రహింసే అయినది. థ్యాంక్ యూ విజయనగరం, యూర్ ఆసమ్. థ్యాంక్ యూ.